మోకరించే ఒక శ్రేష్టమైన అవకాశాన్ని మన ఎడల కృప చూపిన దేవునికి నిండు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు కలుగునుగాక. ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో బ్రతకడం ఒక భాగ్యం. కారణం కోట్ల మంది ప్రజలకు ఆ భాగ్యము లేని దినాల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుని సన్నిధానంలో ఉత్తమమైనది, మరి ఉత్తమమైన దానిని ఎన్నుకొని నా పాదాల చెంత కూర్చోగలిగింది అని ప్రభు చెప్పినట్టుగా నా దేవుడు ఉత్తమమైన దానిగా ఎంచిన ఈ ఘనమైన ఆరాధనలో సేవకులమైన మేము, విశ్వాస బిడ్డలైన మీరు కూర్చోడానికి ప్రభు మీకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. కారణం అది కృప ఉంటే తప్ప పొందలేదు. అదొక కృప, అదొక వరం. అది ఈ వరాన్ని పరిశుద్ధులు అడిగారు, దేవా బ్రతికినన్నాళ్ళు కృప క్షేమములు నా వెంట రావాలి. ఎలాంటి కృప, ఎలాంటి క్షేమం నాకు రావాలి అంటే జీవిత దినాన్నాళ్ళు ఈ మందిర ఆవరణంలో బ్రతికే భాగ్యం నాకు కావాలి అని అడిగారు అని అంటే అది అందరికీ దొరకని భాగ్యం. అనేకులు ఈరోజు ఆరాధనకు రాలేకపోయారు. కారణాలు 10,000 ఉండని, కృప మీకు దూరమైందని చెప్తారు. కారణమైన మందిరంలో కూర్చోవడం ఒక భాగ్యం. హల్లెలూయా, చదవగలిగే హల్లెలూయా. బ్రతికినంతాళ్ళు ఊపిరి ఈ భూమి మీద విడిచేంత వరకు ఏ బంధాలు, ఏ సమస్యలు, ఏ ఒత్తిడిలు నిన్ను ఆరాధనకు ఆపకుండా నాకు అలాంటి సహాయం చేయమని ప్రతిరోజు మన ప్రార్థనలో అడగాలి. ఆయన లేనిది ఏమున్నా అవి శూన్యమే. నీ దిన ప్రారంభం ఆయనతో ప్రారంభించినట్టుగా ఈ యొక్క వారమంతా ప్రారంభం ఆయనతో ప్రారంభించి ప్రతిరోజు నీ జీవన విధానంలో సాగడం నీకెంతో ఆశీర్వాదం అన్న సంగతి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఒక విలువైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం తెరుస్తాం. యెషయా పుస్తకం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్యాన్ని అసలు స్పష్టంగా చదువుదాం. సిస్టర్స్లోని చక్కరు, బ్రదర్స్లోని చక్కరు బిగ్గరగా చదివి సహాయం చేయండి. 41వ అధ్యాయం 8వ వాక్యం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూది గంతముల నుండి నేను పట్టుకొని నీవు నా దాసుడవనియు, నేను నిన్ను విడిచిపెట్టుకోక, పోగొట్టుకోక, ఉపేక్షింపక ఏర్పరుచుకొంటినని నేను నీతో మరొక్కసారి చెప్తున్నాను. హల్లెలూయా. చదువుదాం. బ్రదర్స్లో చదవండి. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూది కంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా సేవకుడవనియు, నేను నిన్ను పోగొట్టుకొనక నా కోసం నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. సభాసన చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతమైన విషయాన్ని నా ప్రభు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్న మాట. అబ్రహాము యొక్క వంశం ఈ భూమి మీద ఇశ్రాయేలుగా చలామణి అవుతూ, ఆ అబ్రహాము ఏ దేవుని విశ్వసించాడో, విశ్వాస సంబంధమైన పిల్లలమైన మనమందరం ఆ అబ్రహాముకు పిల్లలమయ్యాం.
పనివాడికున్న బంధం పెద్దవాడు చిన్నవాడు చూపిస్తాడు. కానీ ఒక అద్భుతమైన బంధం నా ప్రభు అంటున్నాడు, మీరెవరో కాదు, నేను మీకు స్నేహితుడను. అందుకే సంఘం పరమగీతాల పుస్తకాలు రాస్తుంది, అతడు నా వరుడు, వరుడు మాత్రమే కాదు, అతడు నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు. చాలా పర్యాయాలు లోకానికి పరిచయం చేస్తూ నేనుంటున్న ప్రాంతాల్లో, ముంబై లాంటి ప్రాంతాల్లో చాలా మంది అన్నారు, ఏమేరా చిగిరి దోస్తే, నా ప్రాణ స్నేహితుడు. దేవుడు తన సంఘాన్ని, ఒక సేవకుడిని, విశ్వాసమైన మీతో తను ఏ బంధంతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అని అంటే, నేను నీకు స్నేహితుడనైనప్పుడు నీవు కూడా నాకు స్నేహితుడివే అవుతావు. నేను నీకు తండ్రిని అయితే నువ్వు నాకు తండ్రివి కాలేవు, కుమారుడివి అవుతావు, కుమార్తెవి అవుతావు. నీకు నీ భర్త అయ్యాడు, నువ్వు భార్య అవుతావు. కానీ ఒకే బంధం ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, సరి సమానం. నీవు నేను హెచ్చు తక్కువ కాదు, నేను పెద్ద నువ్వు చిన్న కాదు, మనమిద్దరం సమానం అన్న భావజాలాన్ని చూయించే ఒక అద్భుతమైన బంధాన్ని నా ప్రభు సంఘంతో అంటున్నాడు. నా సంఘమా, నేను మీకు స్నేహితుడు, మీరు నాకు స్నేహితులు. అబ్రహాం పరలోకంలో పుట్టినవాడు కాదు, అబ్రహాము దేవదూతలలో ఒకడు కాదు. ఇలాగా నాలాగా నా ప్రభుని విశ్వసించిన ఒక సాధారణమైన విశ్వాసి. అతనిని నా ప్రభు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. పాత నిబంధన కాలంలో మాత్రమే కాదు, ఇదిగో 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకొని వారందరినీ ఒక చోట కూర్చోబెట్టుకొని గలిలయ సముద్రాన కొంతమందిని, వారి వారి పట్టణంలో కొంతమందిని, అనేక జాతులు, అనేక పద్ధతులతో జీవన విధానం చేస్తున్న వారిని నా ప్రభు సేవకు పిలిచిన ఆ సేవకులతో ఒకరోజు ప్రభు అంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యంలో ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం. దాసుడు తన యజమానుడు ఏ పని చేయాలనుకుంటున్నాడో, అతని ఆలోచనలు ఏంటో ఎరగడు కనుక, ఇక మిమ్ములను నేను నా సేవకులు, నా పనివాడు, నా దాసులు అని నేను పిలువక, నేను మిమ్ములను నా స్నేహితులు అని పిలుస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? నేను మీకు ఏం చెప్పకుండా మరుగు చేయలేదు, నాకు ఏది మీకు మధ్యలో నేనేది మరుగు చేయలేదు. ఒక స్నేహితుని యొక్క బంధాన్ని నా ప్రభు సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పాత నిబంధనలో ఒక అబ్రహాముతో మాత్రమే కాదు, కొత్త నిబంధన సంఘం, కొత్త నిబంధన సేవకులతో అంటున్నాడు, యజమానైతే నేను నీకు అన్ని చెప్పే అవసరమేమి లేదు, నేను అన్ని నీకు చెప్పి చేసే అవసరమేమి లేదు. నేనేం చెప్పాలనుకున్నాను అదే చెప్తాను. నీకు నాకున్న బంధాలు వేరు, నేనేం చెప్పానో అది నువ్వు చేయాలి అంతే. కానీ మహిమ కలిగిన రాజ్యం ఏంటో, ఆ రాకడ ఏంటో, అక్కడ నేను నీ కొరకు చేసిన ఏర్పాట్లు ఏంటో, అక్కడ నీ కొరకు నేను దాచి ఉంచిన మేలులు ఏంటో, నేను నీ పట్ల ఎన్ని భావజాలాలు కలిగి ఉన్నాను, నేను నీ కోసం ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నానో, ఏవి నేను నీకు మరుగు చేయలేదు, ఏవి రహస్యాలు ఉంచలేదు, నేనేవి నీకు దాచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను పనివాడిగా చూడలేదు, నేను నిన్ను పని మనిషిగా చూడలేదు. నేను నీవు నాకు ఎలాంటి బంధాన్ని కలపాలని నేను ఆశపడుతున్నానంటే, నేను నీకు స్నేహితుడనయ్యాను కనుక అన్ని చెప్పేశాను. నీవెలాగున్నావో ఆలోచించు. నా స్నేహితుడు అన్న బంధం నా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి క్వాలిటీ చూపిస్తుంది. స్నేహంలో నేనేంట నువ్వంతే, నువ్వంతే నేనంతే, ఈక్వాలిటీ. రెండు స్నేహం అరమరలు లేవండి. అందుకే ప్రభు చాలా పర్యాలు మీతో చెప్తూ వస్తాను, ఆదాము దగ్గరికి ప్రతిరోజు సాయంకాలం వచ్చాడు. అనాదిలోనే మన మూల పితరులైన ఆదాముకు నా దేవుడు
అనుభవిస్తున్నాడు అదే చెప్తున్నాడు. అదమ్మా కొంతకాలమే ఈ భూమి మీద ఈ ఏదైనా తోటను చూసి ఇదే సర్వమని మైమర్చిపోకు. ఇది జస్ట్ 001 పాయింటే నీకోసం మహిమను సిద్ధం చేశాను. రేపు ఒక రోజు మనం కలిసి ఉండబోతున్నాం అని ప్రతిరోజు దైవికమైన అనుభవాలు ఎన్నో పంచుకున్నాడు మన ప్రభు. ఒక స్నేహం. అందుకే నేను కొత్త నిబంధన సంఘంతో అంటాడు, నేను మీకేమి దాచిపెట్టకుండా చెప్తున్నాను. నా మాట వినండి సంఘ బిడ్డలారా. దేవుని వాక్యం అంటుంది, నా దేవుడు మనల్ని ఒక స్నేహితుడిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. అందుకే ఆయన ఏం చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. ఒకవేళ నీవేమైనా నీ దేవునికి నీకు సీక్రెట్ మెయింటైన్ చేసే అలవాటు నీకుందేమో, రహస్యం మెయింటైన్ చేసే అలవాటు ఉందేమో. నీ దేవుణ్ణి జస్ట్ మందిరానికి వచ్చి ఆరాధన చేసి మళ్ళీ నీ పర్సనల్ లైఫ్ నీది అన్న భావజాలంతో బ్రతుకుతున్నావేమో. నా ప్రభు అంటున్నాడు, నేను నీకేది మరుగు చేయలేదు, కానీ నీవే చాలా పర్యాయాలు నా దగ్గరకు వచ్చి నువ్వు మరుగుగా బ్రతుకుతూ వస్తావు. ఏం చెప్పవు, నా తమకల్లో మాట్లాడుతున్నప్పుడు చాలా మరుగు చేస్తావు. నీ జీవితం మరుగుగా ఉంటుంది. నా దగ్గర ఒకలాగుంటావు, బయట ఒకలాగుంటావు. నాతో అనేక విషయాలు మాట్లాడతావు, కానీ చాలా సీక్రెట్స్ చెప్పవు కదా. కారణం నీవు నన్ను ఒక యజమానిగా ఏదో చెప్పాల్సిన కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోతున్నావు. కానీ నేను నీతో అలా ఉండాలని అనుకోవడం లేదు. ఒక స్నేహితుడి బంధాన్ని నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. అందుకే నా ప్రభు అంటున్నాడు, స్నేహితులను అనుకున్నాను కనుకనే అన్ని చెప్పేస్తున్నాను. స్నేహితులను అనుకున్నాను కనుకనే నేను మీతో సమానంగా ఉండాలని ఆశపడుతున్నాను. నేను నా సామర్థ్యాన్ని దించుకున్నాను. దేవునితో సమానంగా ఉండాల్సిన నా ఔన్నత్యాన్ని తగ్గించుకున్నాను. నీకు సమానంగా ఉండాలనే నేను నీ పోలిక ధరించుకొని వచ్చేసాను. నేను దేవుడిలాగా వస్తే నువ్వు నన్ను కనుగొనలేవు. నేను మహిమతో వస్తే నేను నిన్ను కనుగొనలేను. అందుకనే మానవ స్వరూపం తీసుకుని వచ్చాను. సంగమా, నేను నీ స్నేహితులను. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఇంకా అంటాడు, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే రాత్రికాల సమయంలో తలుపు తడుతూ, స్నేహితుడా నా ఇంటికి బంధువు వచ్చాడు, నాకు ఒక 3 రొట్టెలు కావాలి, ఇవ్వవా అని అడిగితే, నా భార్య నా పిల్లలు మేము రాత్రి పడుకున్నాం, నేను తలుపు తీయలేను అని అంటాడా? అలా అన్నాడు కదా. స్నేహితుడు కదా, తన తలుపును తట్టాడు కదా. అతడు లేచి తలుపు తీసి అనానుకూలమైన సమయమైన, అర్ధరాత్రి సమయమైన, విశ్రాంతి తీసుకునే ఆ సమయమైన తలుపు తడుతున్న వాడు నీ స్నేహితుడు కనుక లేచి అతడికి కావలసినవి అతడు ఇస్తాడు కదా. నేను మీ స్నేహితుడను, నన్ను అడుగు, నీకేం కావాలో నేను ఇస్తాను అని అన్నాడు. హల్లెలూయా. స్నేహితుడు అంటే ఏంటో తెలుసండి, ప్రతి విషయంలో సహకారంగా ఉండేవాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇలాంటి స్నేహితుడు, ఎదుగో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ పక్షమున నిలబడి, నేను నీ స్నేహితుడను అని నీ దగ్గర తనను తాను రుజువు చేసుకుంటున్నాడు. చాలా పర్యాయాలు తన సేవకులతో అంటాడు, మన స్నేహితుడైన లాజరు మరణించాడు, అతడిని మేలుకొలప వెళదాం అని అంటాడు. ఎవడండి నీ కులంలో కాస్త సంపన్నం ఉన్నవాడు నీతో స్నేహం చేయడు కదా. నీ గ్రామంలో ఉన్నవాడే నీతో సరిగ్గా స్నేహం ఎవడు చేయడు కదా. నువ్వే ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నావో నీ పై స్థాయి ఉన్నవాడు నీకు యజమానిగా ఉండాలనే ఆశపడతాడు తప్ప నీతో సమానంగా స్నేహాన్ని మెయింటైన్ చేయలేడు. వారు అలా తగ్గించుకోలేరు. ఆలోచించు, నీ స్థాయి, మన స్థాయి ఎంత. సర్వమును సృష్టించిన దేవుడు ఒక మానవుడితో స్నేహము చేయాలి అని అనుకున్న ఆయన భావజాలము ఎంత గొప్పదో అసలు ఆలోచించాలి. అందుకనే నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోక సంబంధమైన వాటి మీద మీరు స్నేహం పెంచుకోకండి. ఒక అద్భుతమైన సేవ చేసిన దేమ ఇతడు ఒక నామకార్థ సంఘంలో సేవకుడు కాదు.
ఆది అపోస్తల పునాదులు వేసిన అపోస్తలుడైన పౌలు దగ్గర సేవ చేసిన సేవకుడి దేమ. బైబిల్ చెప్తుంది, తిమోతి నా కుమారుడా, దేమ ఇహలోకాన్ని స్నేహించి, చెప్పండి దేన్ని స్నేహించాడట? చెప్పండి దేన్ని స్నేహించాడు? లోకంతో ఫ్రెండ్షిప్ చేశాడు, లోక సంబంధమైన వాటితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఒక పునాదుల మీద కట్టబడి నలుగురికి దైవ నియమాలు బోధించాల్సిన ఒక దైవజనుడు లోక సంబంధమైన వాటికి అడాప్ట్ అయిపోయాడు. తిమోతితో బాధను పంచుకుంటూ ఉత్తరం రాస్తున్నాడు పౌలు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టాడు. లోకమును స్నేహించేవాడు, లోక సంబంధమైన వాటి మీద మమకారం పెంచుకునేవాడు దేవునితో స్నేహం చేయలేడా? నా దేవుడు నీతో స్నేహం చేయడానికి దిగొచ్చాడు. నిన్ను తనకు స్నేహితుడిగా మారాలి అని ఆశపడుతున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఎందుకో తెలుసా? నువ్వెవరో కాదు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం, నాకు చాలా సమీప బంధువు నువ్వు. ఒక అద్భుతమైన అనుభవాన్ని నా ప్రభు సంఘానికి నేర్పిస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఈ అద్భుతమైన ఔన్నత్యం కలిగిన స్నేహంతో బంధం సరిగ్గా పెంచుకోక లోక సంబంధమైన వాటి మీద స్నేహం. ఉపదేశ క్రమంలో పెరిగిన విశ్వాస బిడ్డలు కూడా లోకముతో స్నేహం పెంచుకుంటున్న దుర్దినాలలో మనం బ్రతుకుతున్నాం. నా దేవుని బిడ్డలారా, స్నేహం చేసిన ప్రతి వాడికి తెలుసు, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వాడికి శత్రువు ఉన్నా లేకపోయినా స్నేహితుడైతే ఉంటాడండి. ప్రస్తుతం నీకు లేకపోయినా ఒకప్పటి నువ్వు చదువుతున్న దినాలు, ఆ అనుభవాలు ఒకసారి గుర్తొచ్చినప్పుడు మనసంతా చాలా ఆనందంగా ఉంటుంది. కారణం, ఆనందం పంచుకోగలిగిన ఒకే ఒక బంధం, అది స్నేహితుడే. హాస్టల్లో ఉన్నా అర్థమవుతుందండి, స్కూల్లో ఉన్నా అర్థమవుతుందా? హాస్టల్లో ఉన్న వారికి తెలుసు, హాస్టల్ వెళ్ళేటప్పుడు అప్పటి కాలం పచ్చడబ్బలు అర్థమవుతుందండి, అప్పాలు చేసి పిల్లోడికి రేపు హాస్టల్ వెళ్తాడన్న ఆ రోజు ముందటి నుంచి అమ్మ అప్పాలు పిండి పిసకడంతో స్టార్ట్ అయితే బస్సు ఎక్కించి దాకుంటుంది. ఎవరికి ఎక్కువ నువ్వే తిను, ఎవరికి ఎక్కువ నువ్వే తిను, నువ్వే తిను, నువ్వే తిను. నేను హాస్టల్లో ఉన్నాను, ఈ మాట విని 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 విసుకొచ్చి నేనే తింటానమ్మా, ఊరికి ఏం తింటున్నాను, నువ్వే తిను, నువ్వే తిను అని చెప్పి పిసికిన పిండి మొదలుకొని కాల్చి మన పెట్టెలో పెట్టేంత వరకు. కానీ సత్యం చెప్పనా, మనం తినేది ఒకటేనంటే మనం వెళ్ళడమే ఆలస్యం. ఏం పెట్టిందా మీ అమ్మ ఏం పెట్టిందిరా అని చెప్పి పెట్టె పగలగొట్టైనా అన్ని స్నేహితులే తింటారు. కారణం ఏంటంటే ఆ బాండింగ్ అలాంటిది, ఆ అద్భుతమైన బంధం. అందుకే చెప్తున్నాను, స్నేహ పరిమితి దాటిందంటే ఎన్నో బంధాలు మన బ్రతుకులో కనెక్ట్ అవుతాయి. వివాహం, ఒక స్నేహితుడు లాగా భార్యతో భర్తతో ఉండలేము, మంచి చెప్పుకుంటారు కానీ చెడు చెప్పుకోలేము. ఆ బంధం కేవలం ఒక స్నేహితుడితోనే దొరుకుతుంది. ఒక స్నేహితుడి దాటిపోయిన తర్వాత ఎన్నో తండ్రులమవుతాం, తల్లులమవుతాం, భర్తమవుతాం, భార్యమవుతాం, తాతమవుతాం, అమ్మమ్మవుతాం. ఏ బంధం ఆ హ్యాపీనెస్ ఇవ్వదండి, అది దొరకదు ఇక, అది దొరకదు. అందుకనే బాల్యం, ఆ స్నేహం గుర్తుకొచ్చినప్పుడల్లా హృదయం ఎంతో పులకరిస్తుంది. అందుకే నా దేవుడు అంటున్నాడు, నేను మీతో స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను, ఒక స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను. సంగమా, నీవు నీ ప్రభుతో ఆ బాండింగ్ నిజంగా నీకుందా? బైబిల్ ఏమని చెప్తుంది? నీ పరిశుద్ధ గ్రంథం ఎవరిని స్నేహితుడు అని చెప్పిందో నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. కారణం ఏంటో తెలుసా? ఏ స్నేహితుడు, బైబిల్ చెప్తుంది, తన ప్రాణం పెట్టే వాడి స్నేహితుడి కంటే గొప్పవాడికి ఎవడు లేడా. స్నేహితుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ప్రాణ స్నేహితుడు. అందుకే మన
స్నేహితుడిలాగా ఉండే అనుబంధమే. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న మాట దేవుని పెట్టారు. అందుకే దేవుని వాక్యం ఇదిగో లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి మనం గమనిస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వాక్యం. నా స్నేహితులైన నా సంగమా, మీతో నేను చెప్పాలనుకున్న విషయం, దేహమును చంపిన తరువాత మరేమీ చేయలేక వానికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో నేను మీకు తెలియజేస్తున్నాను. చచ్చిపోయిన తరువాత మీరు భయపడండి, ఆయనకు మాత్రమే మీరు భయపడండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నా స్నేహితులారా, ఇదిగో ఒక అద్భుతమైన 3 రిలేషన్షిప్ నేను మీకు చెప్తున్నాను. స్నేహితుడను కనుకనే మన మధ్యలో బాండింగ్ లో అరమరలేదు. భూమి మీద ఏ బంధమైనా నువ్వెంత ప్రేమించు, నీ భర్తని ఎంతైనా ప్రేమించు, నీ భర్త నీకంటే పైవాడైన సంగతి నీకు ఎప్పుడు భయమే ఉంటుంది. కారణం, ఒక స్నేహితుడితో ఉన్నట్టుగా నువ్వు భర్తతో ఉండలేవు, నీ భార్యతో ఉండలేవు, ఏ బంధాలు ఉండలేవు. నీ కుమారుడితో, నీ తండ్రితో, నీ తల్లితో ఈక్వల్ రిలేషన్షిప్ మెయింటైన్ ఏ రిలేషన్ ఇవ్వదు. ఒక ఫ్రెండే, వాడంతో నువ్వంతే. రే అని అంటే నువ్వు కూడా రే అనొచ్చు. కారణం, భాషలో భేదం లేదు, ఏ భేదభావం లేదు. మనం ఒకటి క్రియేట్ చేయగలిగిన రిలేషన్ అది. అందుకే ప్రభు అంటాడు, మనం వేరు వేరు కాదు. సంగమా, నేను శిరస్సు అయితే సంఘానికి ప్రభు శిరస్సు అన్నాడు. ఈ శిరస్సు ఈ యొక్క బాడీతో, మిగిలిన శరీరంతో ఎలా లింకప్ అయి ఉందో, నీవు కలిసి ఉండే బంధమే ఈ బంధం. అందుకనే మన మధ్యలో తారతమ్యాలు లేకుండా మనం కలిసిపోవాలి అని అన్నాడు. నేను నీ స్నేహితుడను కనుక నాకు అడుగు, నీకేం కావాలో నేను ఇస్తాను అని అన్నాడు. నేను నీ స్నేహితుడైన మీతో ఇంకో మాట చెప్తున్నాను, మీరు దేనికి భయపడకండి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఇన్ని అద్భుతమైన ప్రమాణాలు నా ప్రభు చేశాడే. అయితే నేను మీకు విషయం చేస్తున్నాను, ఆ స్నేహితుడిగా మనం మారాలంటే దేవుడు ఎవరిని అద్భుతమైన బాండింగ్ చేసుకోగలడు. బాగా వినండి, ఆయనకు తగినట్టుగా, నీ స్నేహితుడికి తగినట్టుగా నువ్వు మారకపోతే నీతో ఆయనకున్న ఆ సహవాసం అంత అద్భుతకరంగా కొనసాగదు. అందుకనే పరిశుద్ధ గ్రంథం స్నేహితుడితో కలవాలంటే ఎదుటి స్నేహితుడు ఉండాల్సిన విధానాలు ఎలా ఉండాలో నేను మీకు ఒక 3 విషయాలు చేస్తాను. అలా ఉండగలిగితే దైవజనుడిగా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, నీ స్నేహితుడు నిన్ను వెడువడు, నిన్ను ఎడబాయడు. హల్లెలూయా. సవాలుగా హల్లెలూయా. ఒక రోజు దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడే అద్భుతంగా మన దేవుని ఆత్మతో ఎదుగుతున్న దైవజనుడైన దావీదు, మంచి యవన కాలంలో దేవుని ఆత్మ తైలాభిషేకం ప్రతిష్ట కలిగిన సేవకుడైన సమూయేలు అతని తల మీద పోసాడు. భవిష్యత్తులో ఇశ్రాయేలుకు రాజు నువ్వే అని చెప్పాడు. దేవుని ఆత్మ బలంగా అతని మీద ఉంది. ఆ ఆత్మ ఎప్పుడైతే అతని అంతరంగంలో తల మీద పోయబడిందో, ఆ ఆత్మ అతను లీడ్ చేయడం ప్రారంభిస్తుంది. గొలియాతు మాటలు విని ఆత్మ ప్రేరేపణతో యుద్ధం చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత రాజైన సౌలు ఇంటికి ఒక రోజు వెళ్తాడు. సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు యోనాతాను. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్న మాట, మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి వస్తుంది, గమనిస్తాం. మొదటి సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం ప్రారంభ వాక్యం. దావీదు సౌలుతో మాటలాడుట సాలించిన తరువాత యోనాతాను
హుషారుగా హల్లెలూయా. ఎవడు ఎవడికి స్నేహితుడయ్యాడు? బాగా వినండి. నా ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, సంగమా మీరు నాకు స్నేహితుడు. ఓకే, ఆయన మనకు స్నేహితుడయ్యాడు. స్నేహితుడు అంటే వన్ సైడ్ డిక్లేర్ చేస్తే కుదరదు. అపోజిషన్ సైడ్ కూడా ఆయన కూడా నా స్నేహితుడు అన్నటువంటి కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. బాగా వినండి. ఈయన నా కొడుకండి అని చెప్పినప్పుడు ఈయన మా నాన్నండి అని చెప్పాడు. నన్ను చూసి నా కొడుకు అని చెప్పండి. మా ఆవిడండి, మా మేడం అని చెప్తే ఆ మేడం, ఈయన మా సార్ అని చెప్తే తప్ప మేడం అని చెప్పండి. ఒకే బంధం. ఈయన నా ఫ్రెండ్ అని అంటే ఆడు కూడా అంటాడు, వీడు కూడా నా ఫ్రెండ్. ఒకే బంధం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా స్నేహితుడు. మరి ఇప్పుడు నువ్వు కూడా నా దేవునితో, నీ ప్రభుతో నీవు కూడా నాకు స్నేహితుడవే. నీవు కూడా నాకు స్నేహితుడవే. ఆ రోజు ఆంధ్ర ప్రాంతం విజయవాడ ప్రాంతానికి చెందిన ఒక విశ్వాస కుటుంబానికి నేను వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నీవు నాకు చేయనాయి, నీవు వీళ్ళని ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేస్తే ఆమె నన్ను అన్న తర్వాత ఆ యజమాని ఆ కుటుంబంలో వాళ్ళు చాలా చదువుకున్నవారు. ఆయన అన్నాడు, మాస్టర్ గారు మీరు సరిగ్గా ప్రార్థన చేయడం రాదండి అని. అవునా, ఎందుకు ఏం తప్పుగా ప్రార్థన చేశానంటే, నీ దేవుణ్ణి నీవు 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 అంటున్నావేంటి? మీరు అని అనాలి. మీరు అనాలి, నీవు 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 అనొద్దు. ఓకే, నేను పెద్దగా చదవలేదు, కానీ బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. దేవా నీవు నాతో రాని ఎడల నన్ను వెళ్ళనివ్వకు. మోషే దేవునితో అంటున్నాడు, నీవు నాతో రాకపోతే మీరు మీరు ఏమండి ఏమండి అయ్యగారు, మీరు అంటేనే కాదండి, నా దేవుడు నా స్నేహితుడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. దేవుణ్ణి ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో మాట్లాడితే కుదరదండి. దేవుణ్ణి మనం ఎలా సంబోధించిన ఆయన పలకగలడు. దేవుడు నీవు నేను అనుకుంటున్నాను ఒక కామన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు. నా దేవుడు మనల్ని జీతగాళ్ళలో చూడడం లేదు. తప్పుగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ నాకు జ్ఞానం లేదైతే ఐగుప్తు సకల విద్యలందు ఆరితేరి ఐగుప్తు యొక్క అంతఃపురంలో పెరిగిన మోషేకు కూడా జ్ఞానం లేదంటే, మనం పిలిచే విధానంలో తప్పు లేదు, జీవన విధానంలోనే మిస్టేక్ ఉండదు. హల్లెలూయా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా బాగా వినండి. నా దేవుడు నీతో స్నేహితుడిగా భావిస్తున్నాడే, నీవు అతనికి స్నేహితుడు కావాలంటే మొదటి అనుభవం చెప్తున్నాను. దావీదు సౌలు ఇంటికి వెళ్ళగానే సౌలుకు ఒక కొడుకున్నాడు. అతడు యవనస్తుడే, ఈక్వల్ దావీదు ఏజ్ సంబంధించినోడే. దావీదు సౌలుతో మాట్లాడుతుంటే దావీదు చూసినటువంటి ఆ యొక్క ఆ యోనాతాను హృదయం అట దావీదుతో కలిసిపోయిందట. హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. అందుకే దావీదును చూసి నా ప్రభువు అంటాడు, ఇతడు నా ఇష్టానుసారం, నా హృదయానుసారం, నా హృదయం, నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆయన మైండ్ సెట్ అలాగే ఉంటుంది. నేను ఏం ఆలోచిస్తానో ఇతడు అలాగే ఆలోచిస్తాడు. సేమ్ ఫీల్స్. వారు కదా ప్రభువుకి స్నేహితులు. నువ్వు వస్తావో ఆయన ఎదురు చూస్తాడు మందిరంలో, నువ్వేమో రోడ్డు మీద తిరుగుతున్నావు. ఇది ఎక్కడ స్నేహం? ఇలాంటి వాడు దేవునికి స్నేహితుడు అవుతాడా? ఆయన మందిరంలో నా ప్రజలు వస్తారని ఎదురు చూస్తున్నాడు, నీవేమో 100 రూపాయల కూలికి పోయి చేతిలో పనిచేసేది. నా ప్రజలు నా దగ్గరికి వస్తారు, ఆయన ఎదురు చూస్తున్నాడు, నీవేమో ఒక బంధువు వచ్చాడని ఇంటికి ఆగిపోయావు. మ్యాచ్ కావడం లేదు. నీ మైండ్ సెట్ వేరుంది. నీకు లోకంలో లోక సంబంధమైన వారితోనే బాగా బాండింగ్ ఉంది. అందుకనే దేవుడితో నీకు సరిగ్గా స్నేహం పొంతన కుదురుతలేదు. అందుకే చాలా మంది దేవునికి కనెక్ట్ కావకపోవడానికి గల కారణం, బాగా వినండి, స్నేహితుడైతే నీకేం కావాలో చూసేవాడు ఆయన నీకు స్నేహితుడని చేసుకోగలిగితే నీకు ఏ సమస్య రాకుండా భయపడకో, నేనున్నాను అని చెప్పగలిగే స్నేహితుడు. మీరు అడగండి ఎవరైనా ప్రపంచంలో స్నేహితులు ఇచ్చే ధైర్యం కొండంత ఉంటారు. రేయ్ మామ భయపడకరా, నేనున్నాను కదరా, ఒక్క మాట అనే 100 రూపాయలు కట్టుకొని వచ్చిన పిల్ల మాట మీద భరోసా ఉంటుంది. కానీ ఒక్క స్నేహితుడు నేనున్నాను రా, నువ్వు భయపడకు, ఒక్క మాట అంటే చాలు, ఊరించిన బలం ఉంటుంది. స్నేహితుడు మైండ్ సెట్ అలా ఉంటుందండి. అందుకే నా ప్రభు అంటున్నాడు, నేను నీకు స్నేహితుడిని కావాలనుకుంటున్నాను, నీకు నాకు స్నేహితుడు అవుతావా బ్రదర్? నాకు స్నేహితుడు అవుతావా? అయితే ఒక పాయింట్ ఉంది, నా మనస్సు నీతో, నీ మనస్సు నాతో ఏకం కావాలి. అందుకే మనం పాడతాం, నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే. ఎలాంటి బాండింగ్? నువ్వు ఎక్కడో ఉంటావు, నేను ఎక్కడో ఉంటే నీకు నాకు ఏడ పొందన కుదరలేదు చెప్పండి. స్నేహితుడు. అందుకే చదువుతున్నప్పుడు చెప్పేవారు, నీ స్నేహితుడు ఎవడో చెప్తే నీవేంటో నేను చెప్పేయించుకునేవారు. నీ ఫ్రెండ్ నేమ్, నీ స్నేహితుడు ఎలాంటోడో నీ బతుకు కూడా అలాంటిదే. నిన్ను స్టడీ చేసే అవసరం లేదు. నీ ఫ్రెండ్ ఎవడో చెప్తే నీ భావజాలాలు ఏంటో చెప్పేయచ్చు. నువ్వు తాగుబోతు అని నేను డిక్లేర్ చేసే అవసరం లేదు. నీకు తాగుబోతుడు కనుక ఫ్రెండ్ అయితే ఎగ్జాక్ట్లీ నువ్వు తాగుబోతువే. నువ్వు ఒక ఆత్మీయుడు అని డిక్లేర్ చేయాలి అని అంటే నీ స్నేహితుడు ఆత్మీయుడయ్యే ఉండాలి. దానియేలుతో పాటు 3000 మందిని నెబుకద్నెజర్ బబులోను దేశానికి కొనిపోబడ్డారు. వారందరూ ఇశ్రాయేలీయులే, వారందరూ ఈక్వల్. దానియేలు వయసు కలిగిన వారే. ఒకరోజు దానియేలు రాజభవనంలో ఉన్నాడు, తనకు స్నేహితులు ఉన్నారు. 3000 మంది తనతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలలో ముగ్గురే స్నేహితులు ఉన్నారు అతనికి. ఆ దానియేలు వినబడింది, రాజు ఒక కల కన్నాడు. ఆ కల భావం చెప్పకపోతే రేపటిలోగా జ్ఞానవంతులందరినీ చంపబోతున్నాడు. ఒక మారణ హోమం బబులోను సామ్రాజ్యంలో రాబోతుంది. వెంటనే వచ్చాడు షడ్రక్, మేషక్, అబద్నిగోలను పిలిచాడు. బాబు, నా స్నేహితులారా, భయానకమైన వార్త బయటకు వచ్చింది కనుక వారందరితో కలిసి మనము చనిపోకుండాన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. ఒక ప్రార్థన పరుడికి స్నేహితులు నిద్రపోయేటోళ్ళు ఉంటారా? నిద్రపోయేటోడు స్నేహం చేస్తాడా? నమ్మకంగా మందిరానికి వచ్చేటోడు నెలకొకసారి బడి దొంగ, గుడి దొంగ లాంటి స్నేహం చేస్తాడా? చేయడా? చేయడు. ఒక ఆత్మీయుడితోనే బంధం పెట్టుకుంటాడు. ఒక ప్రార్థన పరుడుతోనే స్నేహం. 3000 మంది బబులోను దేశానికి వెళుతున్న గుంపులో దానియేలు కూడా ఉన్నాడు. కానీ 3000 మందితో స్నేహం కుదరదు. ఈ ముగ్గురితోనే ఆయన బాండింగ్. కారణం ఆయన ఏంటో ఈ ముగ్గురు కూడా అలాంటి వారే. నువ్వేంటో నీ స్నేహం చెప్తాది. అర్థమైందండి? నువ్వెంత నమ్మకస్తులవో నీ స్నేహాన్ని బట్ట చెప్పొచ్చు. అందుకనే మీరు మీ తల్లిదండ్రులు మీ పసితనంలో మీకు ప్రతిసారి కౌంటర్ వేసిన ఒక మాట మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఏంటో తెలుసా? వీడు తన కొడుకుని అంటది తల్లి, వాడి సోపతి బట్టి నా కొడుకు పాడవుతున్నాడండి, వాడితో తిరిగి నా కొడుకు పాడవుతున్నాడు.
నీ కొడుకుతో సోప చేసి నా కొడుకు పాడవుతున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? తన తల్లికి తన కుమారుడి మీద కాన్ఫిడెంట్ ఉంది, తన తల్లికి తన కుమార్తె మీద నమ్మకం ఉంది. నా కుమార్తె మంచిదే, నా కుమారుడు మంచుడే. వాడితో దోస్త్ ఎప్పుడైతే చేసాడో అందుకే నా కొడుకు పాడయ్యాడు అంటే అర్థమేంటో తెలుసా? నీ మంచి నీ చెడు భూమి మీద నీ తల్లిదండ్రుల మీద భావన, వారితో బంధములో లేదు, కానీ నువ్వు పెట్టుకున్న స్నేహితుల మీదనే, ఆ రిలేషన్షిప్ మీదనే మంచి చెడులో ఆధారపడతాయి. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. రేయ్ వాళ్ళతో తిరగకరా అని చెప్తున్నప్పుడు, ఏంటి ఊరికే పాస్టర్ అంకుల్ వాళ్ళతో తిరగద్దు అంటాడు. వాళ్ళు మన విశ్వాసులే కదా, నీకు అర్థమైన జ్ఞానం అంతే, నీకు జ్ఞానం అంతే ఉంది. వాడు విశ్వాసే, నాకు తెలుసు నువ్వు వాడితో తిరిగితే నువ్వు పాడవుతావని, వాడి విశ్వాస సంబంధమైన అనుభవాలు లేవని, ఆ పద్ధతి కలిగిన మనిషి కాదని, అతని క్యారెక్టర్లో లోపాలు ఉన్నాయని ఎరిగినాను కనుకనే నీవు అతనితో తిరిగితే నీవు పాడవుతావన్న భావనతో నీ క్షేమం కొరకు చెప్తాను నేను. అది అర్థం కాక అందరితో కలిసి ఉండాలని దేవుడు చెప్పాడు, కానీ అందరితో అంకులేంది వాళ్ళతో తిరగొద్దు వీళ్ళతో తిరగద్దు అని అంటారు అనుకుంటారు. నీకు అజ్ఞానం, అది నీ అజ్ఞానం. దేవుని వాక్యం అంటుంది, నీ సాంగత్యం నిన్ను చెడగొట్టేదిగా ఉండొద్దు, నీకు మంచి చేసేదిగా ఉండాలి. హల్లెలూయా. ఒక ప్రతిష్ట కలిగిన సేవ చేసే సేవకుడు సాధారణమైన సేవకులతో తిరగలేడు. వాళ్ళతో కలిసి వాళ్ళు కలిసినట్టుగా వాళ్ళు ఆడినట్టుగా ఆడలేడు. ఇతని భావజాలాలు వేరు, ఇతని దర్శనం వేరు, ఇతని ఆలోచన విధానాలు వేరు. ఆదివారం ఆరాధన ముగించుకొని సాయంకాలం అయిపోయే లోపు త్వరగా కానుక పెట్ట ఓపెన్ చేసుకొని వచ్చిన చందా డబ్బులు బయటేసుకొని పండరిపూరి షాపుకి వెళ్ళి 4 సార్లు 4 కటింగ్లు ఛాయ తాగే అలవాటున్న వాడితో ఆత్మీయుడు సేవకుడు స్నేహము చేయలేడు. హల్లెలూయా. చబంగటి హల్లెలూయా. సంఘం ఇలా పరిస్థితులు, సంఘక్షేమం, పట్టణ క్షేమం, ప్రాంతం క్షేమం, నా ప్రజల క్షేమం అని భావజాలము కలిగిన వాడితో నీ మనసు ఏంటో, నీవు స్నేహితులతో కనెక్ట్ అవుతావా కాదో, నిన్ను నిజంగా దేవుడికి నువ్వు స్నేహితుడివి అవుతావో కాదో ఈరోజు బట్టబయలు చేసుకో. కారణం ఏంటో తెలుసా? సంఘాన్ని ప్రాణ స్నేహితుడు అని పిలిచింది దేవుణ్ణి. ఆ సంఘంలో నీవుంటే మొదటి అనుబంధం చెప్తున్నాను, దావీదు హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయిందట. కలిసిందా నీ మనసు దేవునితో? నీ స్నేహితుడైన ప్రభుతో నీ మైండ్ సెట్ టాల్ అయిందా? నీ ప్రభుతో నీ మనసు ఏకమైందా? కాకపోతే నువ్వు ఇంకా అతనికి చాలా దూరంగానే ఉన్నావు. నువ్వు ఇంకా అతనితో బంధం సరిగ్గా మ్యాచ్ కావడం లేదు. అతడు మాత్రం నిలబడ్డాడు నీతో స్నేహం చేయాలని, కానీ నీవే అతనికి టాలీ కావడం లేదు. అతని హృదయంలో ఉన్నదంతా నీతో ఓపెన్ అవుతున్నాడు. నీ హృదయంలోనే తుచ్చమైనవి, లోక సంబంధమైనవి ఎన్నో పెట్టుకొని అతనితో టాలీ కాలేకపోతున్నావు. నా బైబుల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఎవడు స్నేహితుడిగా మారగలడు అంటే యేసుకు స్నేహితుడిగా మారే సంఘం ఆయన హృదయముతో ఈ వ్యక్తి హృదయం ఏకమవుతుంది. హల్లెలూయా. చదమ చేతుల దుష్యారుగా హల్లెలూయా. రెండవదిగా అదే శామ్యూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం, ఇప్పుడు మనం చదివిన అదే అధ్యాయంలో 3వ వాక్యం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని ఆ యోనాతానును ప్రేమించుచు యోనాతానుతో దావీదు నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. చవాలు గట్టి హల్లెలూయా. చాలా విలువైన విషయాలు నేను మీ ముందు పెడుతున్నాను. నువ్వు నమ్మగానే నువ్వు స్నేహితుడు అయిపోయావు. నీ కాలనీలో 1000 మంది ఉన్నారు, నీ గ్రామంలో 100 మంది ఉన్నారు. నువ్వు చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్లో 50 మంది ఉన్నారు, కానీ ఒకరో ఇద్దరు నీ స్నేహితులు ఉంటారు, 50 మంది ఉండరు. నీతో చదివిన వాళ్ళందరూ నీకు బెస్ట్ ఫ్రెండ్స్ కాలేరు. సంఘంలో ఉన్న ప్రతివాడు, సేవ చేస్తున్న ప్రతివాడు దేవునితో స్నేహితుడిగా మెయింటైన్ కాలేడు. ఎవడు కాగలడు? 1 హృదయం కలిసిపోయిన వాడు కాగలడు. 2 నిబంధన చేసుకున్నవాడు కాగలడు. చెప్పండి, ఎలాంటి వాడు స్నేహితుడు కాగలడు?
చెప్పండి, నోరుతో చెప్పండి. ఎలాంటి వాడు? ఏమని నిబంధన చేశాడు? యోనాతానుతో దావీదు ఏమని నిబంధన, ప్రమాణం, బాగా వినండి, ప్రమాణం చేశాడు. జయల్కం ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? దావీదు ఇంకా రాజు కాలే అప్పటికి, యోనాతాను రాజకుమారుడు. ఈ యోనాతాను ఎవరో? యేసయ్యకు సూచన. ఈ యోనాతాను రాజకుమారుడు. ఆ కుమారుడితో యోనాతానుతో ప్రమాణం ఏమంటో తెలుసా? యోనాతాన్, దావీదు, నేను బ్రతికి నువ్వు చనిపోయినా, నువ్వు చనిపోయి నేను బ్రతికినా, చనిపోయిన నా కుటుంబం మీద నీవు, చనిపోయిన నీ కుటుంబం మీద నేను సదాకాలం ప్రేమ చూపేయగలిగిన నిబంధన ఇదే. నీవు నన్ను మరవద్దు, నేను నిన్ను మర్చిపోను. దావీదు నిబంధన నెరవేర్చాడు. మీకు పరిశుద్ధ గ్రంథం చదివితే తెలుస్తుంది. యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు అంటాడు, యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా బతికి? నేను అతనితో నిబంధన చేశాను. అతని కొడుకులు ఎవరైనా సంతానం ఉంటే నా ఇంటికి తీసుకొని రండి, అతన్ని నేను పోషించాలి అని అంటాడు. అయ్యా, యోనాతాను భార్య చనిపోయింది, యోనాతాను కుటుంబం చనిపోయింది, ఒక్కడే కొడుకున్నాడు. అతనికి కూడా 2 కాళ్ళు విరిగిపోయాయి. మెఫీబోషెతు అతడు ఎక్కడో పరాయి వాడి పని మనిషి దగ్గర దిక్కులేని బ్రతుకుతున్నాడయ్యా అని దావీదుకు చెప్తే, దావీదు అంటాడు, కాదు, నేను నా స్నేహితుడైన యోనాతానుతో నిబంధన చేశాను. నేను నిబంధన మీరను. నేను రాజయ్యాను. భలే అతని సామర్థ్యం తగ్గిండొచ్చు. అతని తాత సౌలు నా ప్రాణానికి తీసిన శత్రువై ఉండొచ్చు. నేను ప్రమాణం తప్పేవాడిని కాదు. నేను నిబంధన చేశాను. అతడు ఎక్కడున్నా తీసుకొని రండి, నా ఇంటిలో నా కుమారుడిగా నా పిల్లలతో కలిసి రాజభోజనం చెయ్యాలి. ఇది కదా నిబంధన, ఇది కదా నిబంధన. ఎవరండి ఆయనకు స్నేహితులు? వచ్చావు 4 రోజులు, ఆడావు, పోయావు. వచ్చావు 4 రోజులు, ఆ తర్వాత దేవుడు లేడు, ఇల్లు లేదు, సంఘం లేదు అనుకుంటూ వెళ్ళిపోయావు. అంతా బాగుంటే సంఘం అంటావు, దేవుడి కొరకు కాస్త ఇబ్బందులు ఎదుర్కోగానే నీ మట్టుకు నీవు నీ జీవితం అంటావు. నిబంధన లేని, మాట మీద నిలకడలేని నీకు, మాట మీద కట్టుబడి ఆయన మాటతో జగత్తును నిర్మించే ఆయనతో నీకు స్నేహం ఎడ సెట్ అవుతుందండి? ఎలా స్నేహం సెట్ అవుతుంది? పూటకొక మాట, నోటికొచ్చినట్టు మాట మాట్లాడే విశ్వాసిగా నువ్వు నీ స్నేహితులతో మెయింటైన్ చేయలేవు. అతనితో నువ్వు స్నేహితుడివి కావాలా? బాప్తిస్మము తొట్టిలో ప్రమాణం చేసావు కదా, మరణమైన, జీవమైన, కులం, కుటుంబం, వంశం, నావారు, ఉన్నవారు, లేనివారు, ఎవ్వడు ఎదురైనా నేను నీ మందిరానికి నమ్మకంగా వస్తానయ్యా, బలలో నమ్మకంగా పాల్గొంటానయ్యా, నీకోసం నేను బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసిన, బాప్తిస్మము తొట్టిలో యేసు రక్తములో నీవు యేసు అదృశ్య దేవుని మధ్యలో తీర్మానం చేసిన ఆ తీర్మానాలు, ఆ నిబంధనలను మీరిపోయి అనేక ప్రజలు మందిరము లేదు, దేవుడు లేడు, ఆరాధన లేదు, సేవకులు లేరు, కూడికలు లేరు, వారి ధ్యాస వారిది. ఎవరండి వీళ్ళు? నిబంధన లేని ప్రజలు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు నిబంధనలోనే ఉన్నావా? నిబంధన లేని వారు ఆయనకు స్నేహితుడు కాలేరు. కట్టుబడా, ప్రాణం పోయినా, నా స్నేహితుడు యోనాతానే చచ్చాడు, ఆయన కొడుకుతో ఇప్పుడు మనకేం పని అనలేదు దావీదు. నిబంధన విలువ అంత గొప్పది. ఎన్ని పోరాటాలు వచ్చినా నువ్వు ప్రభుతో చేసుకున్న నిబంధనను, ప్రభు నీ పట్ల చూపిన కృపను మర్చిపోకుండా నిబద్ధతలో బ్రతికేవాడే నిజ స్నేహితుడికి స్నేహితుడు కాగలడు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఉన్నవి అయినా, లేనివి అయినా, కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా నీ ప్రేమలో నుండి నన్నేది వేరు చేయలేదు. ఏ పోరాటాలు నన్ను నీకు వేరు చేయలేవు ప్రభువా. నీకు నాకున్న బాండింగ్, ఏ బంధాలు, కొంతమందికి భార్య వస్తే దేవునితో ఉన్న బంధాలు తెగుతాయి, కొంతమందికి భర్త వస్తే బంధాలు తెగుతాయి, కొంతమందికి డబ్బు వస్తే బంధాలు తెగుతాయి. ఆ బాండింగ్ తెగిపోతుంది. ఒకప్పుడు 9 గంటలకు ఆరాధన అంటే 8:30కు వచ్చిన బ్రదర్ భార్య వచ్చిన తర్వాత 10 గంటలకు వస్తాడు. ఎందుకు? పెళ్ళైపోయిన తర్వాత నీ కమిట్మెంట్స్ మారాయి.
ఎందుకు? నాకు తెలిసి పెళ్ళి కాకని నువ్వు 9 గంటలకు వస్తే పెళ్ళి అయితే 8 గంటలకే రావాలని ఉతుక్కునే బాధ లేదు, కడుక్కునే బాధ లేదు, ఇడిచిపెట్టి సపడాక రావచ్చు, ఏముందండి? కానీ కమిట్మెంట్స్ దూరం అయిపోయారు ప్రజలు. సంగమా, ఈరోజు ఎంతోమంది విశ్వాసులు ఇది నా మందిరం, నా సేవ, ఈయన మా అయ్యగారు అని పలికిన వారు చాలా దూరం అయిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. అందుకే బైబిల్ చెప్తుంది, యూదాను చూసి కూడా నా ప్రభు నా స్నేహితుడా అని అన్నాడు. కానీ యూదా బోధకుడా అని అన్నాడు తప్ప స్నేహితుడా అనలేకపోయాడు. యూదా 30 వెండి నాణాలు జేబులో వేసుకొని వెనక సైనికులను తీసుకొని, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వాడిని మీరు సంఖ్యలతో బంధించండి అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి బోధకుడా అని అన్నాడే తప్ప స్నేహితుడా అని అనలేడండి. కారణం ఏంటో తెలుసా? స్నేహితుని విలువ గొప్పదే, స్నేహితుని యొక్క బాండింగ్ గొప్పది. నీవు నీ సంఘముతో, నీ సేవకులతో, నీకు ఇచ్చిన నీ దేవునితో ఒక అన్యోన్యమైన బంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను నేను. దేవుని వాక్యం అంటుంది, ఎవరు ఆయనతో స్నేహంగా ఉండగలరు అని అంటే, ఒకటి, ఎవరి హృదయం ఆయనతో కలిసిపోతుందో వారే స్నేహంగా ఉండగలరు. 2, ఏ మనిషి, ఏ విశ్వాసి, ఏ దైవజనుడు దేవునితో ఒక ఒప్పందం కలిగి సేవ చేస్తాడు, ఒక నిబద్ధత కలిగి నిబంధన చేసుకున్న వాడిగా బ్రతుకుతాడు. నేను ప్రమాణం చేశాను. ప్రమాణం అంటే ఏంటండి? పరిస్థితులకు అతీతంగా బ్రతకడం కదా ప్రమాణం. ఏమో రేపు నువ్వు మంచిగా ఉంటే ఉంచుకుంటాను నేను, రేపు నువ్వు నాకు సమస్యగా తీర్చిపెడతా అని ఆ రోజు పెళ్ళిలో ప్రమాణం చేయలేం కదా. ప్రమాణం అంటే ఏంటి? రేపు నువ్వు ఎట్లుంటావో తెలియదు, రేపు ఏమవుతావో తెలియదు, రేపు మన కుటుంబ వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలియవు. ఏదైనా కానీ నేను నీతో ఉంటాను. దట్ ఈస్ ద ప్రామిస్. అది కదా ప్రమాణం అంటే. దేవునితో నువ్వు ఏ నిబంధన చేసుకున్నావు? ప్రభా నేను వస్తాను, ఓ సంవత్సరం బాగుంచితే ఉంటాను, లేకపోతే పోతానని అన్నావా? అనలేదు కదా. మరి ఎందుకు నిబంధన మారావు? నువ్వు స్నేహితుడిగా మారలేకపోయావు. అందుకనే ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాడు. ఒక లవోదికీయ సంఘం తలుపు నొద్దుట ఉండి తడుతూనే ఉంటున్నాడు, బాండింగ్ లేదో. ఇదిగో సంఘమా, ఇదిగో తలుపు యొద్ద నేను తడుతున్నాను, తలుపు తీ. నేను మీతో ఎలా ఉండాలి అని అనుకుంటున్నానంటే, మందిరములో ఒక విగ్రహం ఉన్నట్టుగా ఆరాధనకు వచ్చి దండం పెట్టి చంపలేసుకొని ముక్కు రాసుకునే భక్తి నేను నీ దగ్గర ఆశపడడం లేదు. మందిరంలో మాత్రమే, ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు నేను నీతో, నీవు నాతో కలిసి సదాకాలం జీవన యాత్రలో నేను నీతో కలిసి సాగాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలుకు ముందు నడిచినట్టుగా రాత్రి పగలు మేఘముగా అగ్నిగా అంటి పెట్టుకొని ఉన్నట్టుగా నేను నీతో ఉండాలని ఆశపడుతున్నానన్న బంధం నా ప్రభు సంఘం అంటుంది. నువ్వు ఇంటి బయటే ఉండు, డోర్ బయటే ఉండు, మేము డోర్ లోపల ఆరాధన చేస్తామంటున్నా. బంధం సరిగ్గా లేదు. అందుకే దేవుని సంఘమా నిబంధన చేసుకున్నాడట దావీదు యోనాతానుతో. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, చబుషారిగా హల్లెలూయా, చదమ స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, చబుషారిగా హల్లెలూయా. మూడవదిగా దేవుడు ఎవరికి స్నేహితుడు కాగలిగాడో తెలుసా? నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చదువుదాం. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడాడట. హల్లెలూయా. సవాలిస్తారు. హల్లెలూయా. దేవునితో స్నేహం చేసే వారి బంధాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. 1, హృదయం కలిసిపోవాలి దేవునితో, ఆయన మైండ్ నీ మైండ్ ఏకం కావాలి. 2, దేవునితో నీకొక నిబంధన. రేపు వస్తాను రా అని అంటే ఏ విధంగా స్నేహితులతో నువ్వు మాట మీద నిలబడతావో,
దేవునితో నువ్వు చేసుకున్న ప్రమాణాల మీద నిలబడు. 3, దేవుడట మోషేతో ఎట్లా మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో అంటే ముఖాముఖిగా స్నేహితుని వలె మాట్లాడుతున్నాడట. అంటే అర్థమేంటో తెలుసా? స్నేహితుడిగా ఉండాలి అని అంటే నీ దేవునితో నీకెప్పుడు మాట్లాడే అనుభవం ఉండాలి. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ఒక మంచి ఫ్రెండ్ నీకుంటే ఫ్రెండ్తో మాట్లాడిన దినం ఏదైనా ఉంటుందా అండి? చెప్పండి, ఉంటుందా? హల్లెలూయా. ఉంటుందా? ఉండలేదు. రేయ్ ఉంటాను రా, ఇక రేపు కలుద్దాం అనమా అండి? దేవుని వాక్యం అంటుంది, ఎవడు దేవునికి స్నేహితుడు కాగలడు తెలుసా? ప్రతిరోజు దేవునితో విస్తారంగా మాట్లాడేవాడు. అదే ప్రార్థనా జీవితం. మాట్లాడడం ప్రార్థన. దేవుడు ఆదాముతో మాట్లాడడానికి దిగొచ్చాడు. దేవుడు ఆదాముతో మాట్లాడుకున్నట్టుగా నెలకొకసారా, వారానికి ఒకసారా? కాదే, ఎవ్రీడే, ప్రతిరోజు మాట్లాడాడు. మరి నీవు దేవునితో వారానికి ఒకసారి నీ ప్రార్థన జీవితం, దేవునితో నెలకొకసారి మాట్లాడుతున్నావా? నువ్వు ప్రత్యేకంగా ఏదో ఉపవాసం దినాలు మెయింటైన్ చేస్తే తప్ప ఆయనతో మాట్లాడలేవా? ఎవడు ఆయనకు స్నేహితుడు కాగలడు అని అంటే వాక్యం అంటుంది, మోషే దేవుడు మోషేతో ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహితుల్లాగా మాట్లాడుకునేవారట. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేవగానే మొదటి కాలింగ్ నీ ప్రియమైన స్నేహితులతో మాట్లాడినట్లుగా ప్రారంభమే వేకువనే నా ప్రభు ముఖ కాంతితో యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభు అని పలికిన ఆ ప్రారంభ పలుకుతో కదా మన దిన ఆరంభం. అందుకే కదా స్తోత్ర ప్రార్థన చేసేది. ఎందుకు స్తోత్ర ప్రార్థన చేస్తాం? కొంతమందికి చుట్టాలు బంధువులు వస్తే ఎవడు కనపడడు, అసలు స్తోత్ర ప్రార్థనే ఉండదు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా, వీళ్ళని మీ తాతింటికో వీళ్ళ తాతింటికో వీళ్ళ అమ్మమ్మ ఇంటికో పంపించండి, లేస్తారు అక్కడ వీళ్ళు? ఉండదు. కారణం వీళ్ళ బాండింగ్స్ అన్నీ అంత విచిత్రంగా ఉంటాయి. ఏ వ్యక్తి దేవునితో అద్భుతమైన రిలేషన్ మెయింటైన్ చేయగలడు స్నేహితుడిగానంటే మాట్లాడేవాడా. అందుకే ఉదయం లేచి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, ఈ దినమంతా మనం కలిసి వెళ్ళాలి, నాతో పని ఉంది, నా పనికి నువ్వు రావాలి, నేను ఉద్యోగంకి వెళ్తున్నాను, నాతో నువ్వు రావాలి, నాకు ఈరోజు ఆహారం కావాలి, నా పిల్లలను పంపాలి, నువ్వు నా అవసరతలు తీర్చాలి. అద్భుతమైన ఫ్రెండ్షిప్. ఆ తర్వాత నిద్రపోయేటప్పుడు పడుకునే ముందు ప్రభుతో ప్రార్థించుకొని, ప్రభు నేను పడుకుంటున్నాను, ఓకే రేపు కలుద్దాం. ఇది కదా స్నేహితుడి యొక్క అనుభవం. ఆవేశం వచ్చినప్పుడే ఉదయకాలం లేస్తావు, ఆ తర్వాత నీ మైండ్ సెట్ అంతా వేరుంటుంది. ప్రభుతో కలిపే బంధాలు లేవు, ఉదయకాలం ప్రభుతో ఎదుర్కొనే అనుభవాలు లేవు చాలామందికి. అందుకనే దేవుడు ప్రభు వాళ్ళకి స్నేహితుడిగా ఉండలేకపోతున్నాడు. నా ప్రభు అంటున్నది, ఎవడు స్నేహితుడు కాగలడు అంటే స్నేహితుని వలె మాట్లాడేవాడు కావాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. నా మాటలు జాగ్రత్త వినండి. పెళ్ళైన తర్వాత అక్కచెల్లెళ్ళు ఫోన్లు చేసుకుని అంతగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు చేసుకోరు. ఇది సత్యమా కాదు బ్రదర్స్? సత్యమా కాదు? ఇది 100% సత్యం. ప్రతిరోజు ఫోన్, ఎంతసేపు మాట్లాడతారు, ఏం మాట్లాడతారంటే ఏం ముచ్చట. అయితే అద్భుతం చెప్పమంటారా? అధికంగా మాట్లాడే రిలేషన్ ఏదైనా ఉంది అని అంటే అది ఫ్రెండే. మీ తండ్రితో అంతసేపు మాట్లాడలేవు, నీ భర్తతో అంతసేపు మాట్లాడలేవు, నీ స్నేహితులతో మాట్లాడినంతసేపు ఎవరితో నువ్వు మాట్లాడలేవు. అందుకనే నువ్వు భూమి మీద ఏ బంధము కంటే అధికంగా నువ్వు ప్రభుతో స్నేహితుడిగా మారినప్పుడు అధికంగా మాట్లాడాలి. ప్రభువా నాకు ఈ బాధ ఉందయ్యా, ప్రభు నా పిల్లలు ఇలా ఉన్నారయ్యా, ప్రభు మా ఆయన పరిస్థితి ఇది, నా భార్య పరిస్థితి ఇదయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నాకు ఈ అవసరం ఉందయ్యా. ఆయనను యజమానిగా అక్కడ నిలబెట్టి
చేతులు కట్టుకొని భయంతో మాట్లాడే అవసరం లేదు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ప్రతిదీ చెప్పాలి, ప్రతి బాధ చెప్పాలి, ప్రతి అవసరత చెప్పాలి, ప్రతి అక్కర చెప్పాలి. నువ్వేం అనుకుంటున్నావో కూడా చెప్పాలి. నేను ఇలా అనుకుంటున్నాను ప్రభువా, నాకు ఇది వాస్తవం అంటారా, ఇది చేయొచ్చా, నీ చిత్తమేనా అని చెప్పి అన్నీ దేవునితో గంటలు గంటలు మాట్లాడే అనుభవం ఎవరికి ఉంటుందో వారే దేవునికి స్నేహితుడిగా మార్చబడగలరు. హల్లెలూయా. చదమా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 4వ అనుభవాన్ని నేను చెప్పి ముగిస్తున్నాను, వినండి. ప్రభు వాక్యం అంటుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం. యోహాను సువార్త 15:14 వాక్యం. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు. ఎవరు స్నేహితులు అవుతారు బ్రదర్? ఎవరు స్నేహితులు అవుతావు? ఒకటి, నీవు ఆయన మనస్సుతో కనెక్ట్ కావాలి, నీ మైండ్ సెట్. ద సెకండ్, నువ్వు ఆయనతో ఒక ప్రమాణం చేసుకోవాలి, నీ ప్రమాణాల మీద నువ్వు నిలబడాలి. ప్రభా, అంతం వరకు నీతో ఉంటాను, నేను అంతం వరకు నీ పరిచర్యలో సాగుతాను, అంతం వరకు నీ సేవలో నమ్మకంగా ఉంటాను, అంతం వరకు పరిచర్యకు సహకారంగా ఉంటాను. దేవునితో నీవు చేసుకున్న నిబంధనలు. 3, దేవునితో అధికంగా మాట్లాడే అనుభవాలు, ప్రార్థన లైఫ్, ప్రభువుతో అధికంగా గడిపే అనుభవం ఉన్నవాడు. 4 అంటున్నాడు, నీ దేవుడు, నీ ఫ్రెండ్, నీ స్నేహితుని మాట నువ్వు వినగలిగితే నీవు కూడా ఆయనకు స్నేహితుడివి కాగలవు. అక్కడ అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించినవి మీరు చేయగలిగితే మీరు నాకు స్నేహితులు అవుతారు. నా మాటను వినకపోతే నువ్వు నా స్నేహితుడు ఎట్లయితావు? నీ ఫ్రెండ్ మాటను వినాలా వద్దా? నీ 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 యజమానుడు, నీ ప్రభు నీకు స్నేహితుడు అయ్యాడు. ఆయన నీకేం చెప్తున్నాడు? ఆయన నీకేం ఆజ్ఞాపించాడు? ఆదివారం రా ఆరాధనకు అన్నాడు, ప్రతిరోజు దేవుని సముఖంలో బతుకు అని చెప్తున్నాడు, నువ్వు ఇలా ఉండు అని చెప్తున్నాడు. ఇలా దేవుని వర్తమానం, దేవుని ఉపదేశ క్రమాలు, వర్తమానాలు, లేఖనం నీకు ఎలా 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 ఉండమని నీకు సజెస్ట్ చేస్తున్నాడో అవి కదా ఆయన ఇస్తున్న సలహాలు. ఆయన సలహాలన్నీ విడిచిపెట్టి ఆయన మాట అస్సలు వినవు, నువ్వు ఆయనకు ఎలా స్నేహితుడు అవుతావు? అందుకే నువ్వు దూరంగా ఉన్నావు. నీకు నీ దేవునికి ఉన్న బంధం చాలా లాంగ్ గ్యాప్. ప్రపంచంలో ఏ బంధం ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుందంటే ఫ్రెండే. ఆ స్నేహితుడిగా నీవు అతనికి మారినప్పుడు నీ సమస్యను వెంటనే స్పందిస్తాడు, నీ బాధకు వెంటనే స్పందిస్తాడు, నీ కన్నీళ్లకు వెంటనే స్పందిస్తాడు. దానియేలు, నీవు నాకు ప్రియుడవయ్యా, నువ్వు ప్రార్థించడం ప్రారంభించావంతే ఆకాశములో నుండి నేను దేవదూతను నా సన్నిధిలో నుండి జవాబును పంపేశాను నీకు. నేను కారణం ఏంటో తెలుసా? స్నేహితుడు అయ్యావు నాకు, నువ్వు నా ప్రాణ స్నేహితుడు అయ్యావు. నువ్వు మొరపెడుతూ ఉండగా 20 రోజులు 40 రోజులు ఏడుస్తూ ఉండగా, సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందితో ఉండగా, సంవత్సరాల తరబడి రోగముతో బ్రతుకుతూ ఉండగా, నువ్వు ఏడుస్తూ ఉన్నా కూడా స్పందించని వాడు నీ స్నేహితుడు కాలేడు. నీ స్నేహితుడు నీ బాధను చూసి రెస్పాండ్ కాగలడు. ఎప్పుడు ఆయన నీకు స్నేహితుడు అయ్యాడు, నీవే అతనికి స్నేహితుని వల్ల ఉండలేకపోతున్నావు. అందుకని చెప్తుంది వాక్యం, నేను నీకు చెప్పినవన్నీ, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ నువ్వు చేయగలిగితే నీవు నిజంగా నాకు స్నేహితుడు అవుతావు. ఆలోచించు, నువ్వు నిజంగా దేవుని మాటకు లోబడతావా? ఆయన చెప్పిన మాటకెళ్ళ లోబడతావా? అయితే నువ్వు ఆయన స్నేహితుడివి కాగలవు. ఆయన మాటకు నువ్వు విలువ ఇవ్వకపోతే నువ్వు ఆయన స్నేహితుడిగా మారలేవు సహోదరుడా. ఆలోచించు. బైబుల్ అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండదు. దేవుడు ఇది రైట్ అని చెప్పినప్పుడు నువ్వు చేసేది కూడా రైట్ అని చెప్పలేడు. ఇస్సాకు వలన అనున్నదే నీ సంతానం, శారా నీకు కొడుకును కంటాది అని చెప్పాడు. అంతే తప్ప అబ్రహామా నువ్వెవరితోనైనా కను, ఆయన నీ కుమారుడే అని అనలేడు దేవుడు. బాగా వినండి, నువ్వు హాగారుతో కన్నా నీ కొడుకే అని అనలేడు. కన్నది అబ్రహామే,
కానీ నువ్వు కన్న వాళ్ళందరూ అబ్రహామా నీ సంతానం అనలేను నేను. శారా ద్వారా కనినదే వాగ్దాన సంతానము. హల్లెలూయా. దైవ నియమాలున్నాయి, దైవ పద్ధతులున్నాయి, దైవ క్రమాలు పెట్టాడు. బైబిల్ అంటుంది, నేను నీకు స్నేహితుడిగా మారాను. సంగమా, నేను నీకు ప్రాణ స్నేహితుడిగా నువ్వు చేసుకోవాలి అని అంటే నీవు నా మాటకు విలువివ్వాలి, నా మాటను గౌరవించాలి, నా మాటకు తులనాడకుండా నువ్వు ఖచ్చితంగా లోబడగలగాలి. అద్భుతమైన విషయం. చివరిగా 5వ మాట నా దేవుని వాక్యం అంటుంది, 2వ అధ్యాయం యాకోబు పత్రిక 23వ వాక్యం. 2వ అధ్యాయం యాకోబు పుస్తకం 2వ అధ్యాయము 23వ వాక్యం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవునికి స్నేహితుడని అబ్రహామునకు పేరు కలిగెను. ఎందుకయ్యా? మీ తలల పైకెత్తండి. ఎందుకయ్యా అబ్రహాముకు నా ఫ్రెండ్ అన్నాడంటే, అబ్రహాము దేవుని నమ్మినట్టుగా ఎవరిని నమ్మడు. ఆయన ఇంట్లో భార్యను కూడా నమ్మలేడంతా, ప్రభు నమ్మేశాడు. అబ్రహామా, నీకొకడయ్యున్న నీ కొడుకును తీసుకెళ్ళి నాకు మరి ఆ పర్వతం మీద బలి అర్పణ చేయి. నా భార్య ఎలా అడ్డగిస్తుంది, నా భార్య కొరకు నా దేవుని మాట నేను తులనాడకుండా ఉండలేను అని చెప్పి భార్యకు చెప్పకుండా మరియా కొండను ఎక్కిన గొప్ప మనిషి అబ్రహాం. ఊరికే స్నేహితుడు కాలేడు. నువ్వు ఒక వ్యక్తిని ఫ్రెండ్షిప్ చేసుకొని చూడు, ఎంతకాలం పడుతుంది అతని గురించి నీకు అర్థం కావాలంటే. ఊరికే ఫ్రెండ్ అవుతాడండి? ఊరికే ఫ్రెండ్స్ అవుతారా అండి? దేవుని వాక్యం అంటుంది, అబ్రహామును దేవుడు ఇతడు నా స్నేహితుడని ఊరికే అనలేదు. ఎందుకన్నాడు తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. చెప్పండి, ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? నీ స్నేహితుడికి నువ్వు నమ్మగలిగితే ఆయన నీకు స్నేహితుడు అవుతాడు. నువ్వు నమ్మాలి, అతను నీకు మోసం చేయడం. నువ్వు నమ్ము నీ కుటుంబాన్ని కడతాడని, నువ్వు నమ్ము నీ పరిచర్యను కట్టగలడని, నువ్వు నమ్ము నిన్ను పోషించగలడని. కారణం అతడు ఆషామాసి స్నేహితుడు కాదండి, అతడు చేతగాని వాడు కాదండి, ఏమైనా చేయగలిగే స్నేహితుడు. అందుకే పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని ఏంటో నాకు బాగా తెలుసు, నేను నమ్మిన వాడిని ఎరుగుతును కనుక నేను సిగ్గుపడాను. నీ నమ్మకత్వం ఎంత? దేవుడు చేయలేడా? దేవుడు నిన్ను పోషించలేడా? దేవుడు నీ పిల్లలను బాగు చేయలేడా? దేవుడు నీ గర్భాన్ని తెరవలేడా? ప్రభువు నీకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వలేడా? ప్రభువు నీ స్థితిని కట్టలేడా? అలా నమ్మకం లేకే కదా ప్రజలు లోకమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద మమకారం పెంచుకుంటున్నారు. అయితే వాక్యం అంటుంది, అబ్రహాము నాకెందుకు స్నేహితుడిగా మారాడు అని అంటే, అతడు నన్ను పరిపూర్ణంగా నమ్ముతాడు. ఆమేన్, హల్లెలూయా. మేము నమ్మామండి దేవుణ్ణి. నా అన్నవారు ఇక్కడ ఎవ్వరు లేకపోయినా, నా బంధువులు చుట్టాలు ఇక్కడ ఎవ్వరు లేకపోయినా, నమ్మకమైన వారు, నమ్మిన వారు మోసం చేసిన నా స్నేహితులు నా ప్రభు, నాకు తెలుసు ఆయన నిలబెట్టగలడని, నాకు తెలుసు ఆయన కట్టగలడని, నాకు తెలుసు ఆయన నన్ను హెచ్చించగలడని, నాకు తెలుసు ఆయన నన్ను ఆశీర్వదించే దేవుడని. హల్లెలూయా. నేను నమ్మాను. ఆయన ఏంటో నాకు బాగా తెలుసు. మనిషి మోసం చేసినట్టు మోసం చేసేవాడు కాదు, మనిషి టైంకు హ్యాండ్ ఇచ్చినట్టు హ్యాండ్ ఇచ్చేవాడు కాదు. చాలామంది స్నేహితులు ఉంటారు, రే నాకు టైంకి ఫోన్ చేయని అంటాడు, ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడు. కారణం వాడికి తెలుసు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు. ఆ తర్వాత 2 దినాల తర్వాత, అరే ఫోన్ చేసావు కదా అని అంటారు. అరే అంత అర్జెంటుని ఫోన్ చేసి, అరే చూసుకోలేదురా, ఇట్లయిందా, నేను వచ్చుంటే వేరుంటుండే అంటాడు. అన్ని అబద్ధాలు. అలాంటి స్నేహం మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఒక మంచి స్నేహితుడిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ స్నేహితుడికి నువ్వు స్నేహితురాలిగా మారాలి. లోకంలో బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ కంటే గాడ్ మనకు ఫ్రెండ్ అయితే సూపర్ ఉంటుంది. హల్లెలూయా. దేవుడే మన స్నేహితుడైతే
దేవుడే మనకు స్నేహితుడైతే అతడు ఎట్లాగో మనకు స్నేహితుడు అయ్యాడు. నేనే అతనితో కలవలేకపోతున్నాను సరిగ్గా, నేనే అతనికి సరిగ్గా ఏకీభవించలేకపోతున్నాను. దానికి కారణం నా మనస్సు అతనితో కలవలేకపోతుంది. 2 అతనితో నిబంధనలో నిలబడలేకపోతున్నాను. 3 అతనితో సరిగ్గా మాట్లాడే అనుభవాలు తగ్గిపోయాయి. 4 వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఆయన చెప్పింది ఎలా నేను చేయలేకపోతున్నాను. 5 నేను అతన్ని పరిపూర్ణంగా నమ్మకలేకపోతున్నాను. ఈ 5 అనుభవాలు ఏ మనిషి జీవితంలో ఉండగలవో అతడికి నా ప్రభు ఒక ప్రాణ స్నేహితుడిగా మారగలడు. హల్లెలూయా. అయ్యా, ఇంత స్నేహితుడిగా నేను నిన్ను చేసుకుంటే, చివరి మాట చెప్తున్నాను, ఇంత కష్టపడి నేను నీతో ఏకీభవిస్తే నువ్వు నా జీవితంలో నువ్వేం చేస్తావు అని అంటే, ఒకరోజు వాక్యం అంటుంది, ఒక వివాహ విందుకు చాలామంది వచ్చారు. అందులో వస్త్రము లేక పెళ్లి విందుకు వచ్చిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతను చూసి నా ప్రభు అంటాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్నేహితుడు ఎందుకు ఇవన్నీ నీతో కమిట్మెంట్ చేయమంటున్నాడు తెలుసా? రేయ్ సంగమా బాబు, నీ స్నేహితుడి పెళ్ళి ఒకరోజు జరగబోతుంది. ఆ పెళ్ళిలో నీవు ఖచ్చితంగా పాల్గొనాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఆ ప్రభు యొక్క వివాహం మధ్య ఆకాశంలో జరగబోయే దినాలు దగ్గర పడ్డాయి. నీ స్నేహితుడి పెళ్ళిలో ఉంటామా ఉండమా అండి? మొదట కదా ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, నా వివాహానికి నువ్వెక్కడ తప్పిపోతావేమోనని, నా వివాహానికి నువ్వెక్కడ దూరం అయిపోతావేమోనని. ఈ 5 అనుభవాలు నీవు నాతో చేసుకొని బ్రతకగలిగితే నేను నా వివాహానికి రాగలిగే పెళ్లి వస్త్రాన్ని నేను నీకు ధరింపజేసి 7 ఏళ్ల వివాహ ఉత్సవంలో నేను నిన్ను నా పక్షమున నిలబెట్టుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నా సంగమా, నీ స్నేహితుడితో నీకున్న బంధం ఏంటి? నేను ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రభువా నాతో ఎవడయ్యా స్నేహం చేయగలడు? నా పట్టణంలో ఉన్న ఒక ధనవంతుడు నా భుజం మీద చేయాలంటే చాలా ఆలోచిస్తాడు. ఒక సంపన్నుడు ఒక దరిద్రునితో ఇతను నా ఫ్రెండ్ అని ఎలా చెప్పుకోగలడు? ప్రభువా, ఒక బలహీనమైన మనిషిని సర్వమును సృష్టించిన నీవు నాతో స్నేహం చేయడానికి నువ్వెంత తగ్గించుకున్నావు ప్రభువా. నేను నీతో కలిసి నడవడానికి, ఆ దైవికమైన అనుభవాల గుండా నన్ను నడిపించడానికి నాకు సహాయము చేయమని మనం ప్రార్థన చేద్దాం. అతడిని మనము మంచి స్నేహితుడిగా అతనితో కలవడానికి మన జీవితాలను మనం సిద్ధం చేసుకుందాం. దేవుడు మనల్ని అలాగ నడిపించునుగాక. చదమ సర్